నమస్తే అండి. ఈరోజు వీడియో ఏంటంటే గార్డెన్లో చిన్న హార్వెస్ట్ అయితే చేద్దాం. వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వంకాయలండి. పూత బాగున్నాయి అన్నమాట. ఇక్కడ నుంచి కంటిన్యూస్గా వంకాయలు అనేవి ఎక్కువగా హార్వెస్ట్లో యాడ్ అవుతూ ఉంటాయి. సమ్మర్ కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల కూడా వాటర్ అవసరం అవుతాయండి వంగ మొక్కలకి. ఒక్కొక్క రకం వెజిటబుల్ని బట్టి మనం వాటర్ ఒక్కొక్కలాగా చేయాలన్నమాట. అన్ని మొక్కలకి ఒకేలా చేయకూడదు. వంగ మొక్కలకి నీళ్ళు ఎక్కువగా అవసరం అవుతాయి. అలాగే పచ్చిమిరప మొక్కలు, టమాటా మొక్కలు వీటికి ఏంటంటే కొంచెం చూసుకుని మనం రోజు విడిచి రోజు అలా పోసుకోవాలన్నమాట. అప్పుడే మొక్కలు హెల్తీగా ఉంటాయి. లేదంటే ఇన్ఫెక్షన్స్ అవి వచ్చి మొక్కలకి పెస్ట్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మంచి దిగుబడి కూడా రాదనమాట. పచ్చిమిరప కూడా ఈ సమ్మర్లో బాగా కాస్తాయండి. మన గార్డెన్లో కూడా పచ్చిమిరప మొక్కలు చాలా హెల్తీగా ఉన్నాయి. టొమాటోలు అండి. ఇంకా ఆల్మోస్ట్ కాపు అయిపోయింది. మొక్కకి తీసేద్దాం. వేరుశనగ వేసిన కంటైనర్లో మొలిచిందనమాట. అలసందలు కొద్దాం. థర్మాకోల్ బాక్స్లో కాకరపాదు పెట్టాం కానీ అది తీగలవి సపోర్ట్ చేసి కట్టలేదండి వైర్లు. కాపు కూడా స్టార్ట్ అయిపోయింది. పందిరంతా కూడా అల్లింది, తీసేసాం కదా. మళ్ళీ కొంచెం వైర్లు అవి అల్లి తర్వాత కడదామని చెప్పి అలా వదిలిపెట్టేశాను. సో కాపు అనేది స్టార్ట్ అయిపోయింది. కింద దీంట్లో కూడా ఇంకో పాదు పెట్టాము. ప్రాపర్ టైంలో మనం వైర్లు అవి తీగలు సపోర్ట్ చేసి వైర్లు అల్లకపోయినా కూడా ఇలా కింద ఉంటే కాపు అనేది వచ్చేస్తుందండి. ఈ పండిపోయిన కాయల్లోంచి మనం గింజలను కలెక్ట్ చేసి విత్తనాలు అవి పెట్టుకోవచ్చు కూడా. నెక్స్ట్ ఇక్కడ టొమాటోలు ఉన్నాయి. ఇవి హైబ్రిడ్ వెరైటీ అండి. ఇంకోటి తీసేద్దాం. ఇంకా ఆల్మోస్ట్ కంటైనర్స్ చాలా వరకు ఖాళీ అయిపోయినాయి. ఎరువులు అవి వేసి కలిపి పెట్టుకోవాలండి. కొంచెం ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి గార్డెన్లో ఎక్కువసేపు పని చేయలేకపోతున్నాము. ఇది గుత్తొంకాయ మొక్క. ఒక కాయను చూడండి పెద్దది. ఇక్కడ కంపోస్ట్ చేసిన థర్మాకోల్ బాక్స్లో తోటకూర విత్తనాలు వేసాను. చాలాసార్లు హార్వెస్ట్లు తీసుకున్నామండి. ఇంకా లేత చిగురులన్నీ కూడా కట్ చేసేసి మొత్తం ఇంకా కంటైనర్ ఖాళీ చేసి మళ్ళీ ఎరువులు అవి వేసి కలుపుదామని చెప్పి కట్ చేసేస్తున్నాము.
మట్టిని ఎలా కలుపుకోవాలి, కూరగాయ పాదులు పెట్టుకోవటానికి మట్టిని ఎలా సారవంతంగా మిక్స్ చేసుకుంటే మంచి దిగుబడి తీసుకోవచ్చు, ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు ముందు వీడియోస్లో చెప్తానండి. నెక్స్ట్ ఏంటంటే కొత్త వాళ్ళకు కూడా హెల్ప్ అయ్యే విధంగా సీజన్ వస్తుంది కాబట్టి వర్షాకాలం స్టార్ట్ అవుతుంది, ఇంకా జూన్ 2nd వీక్ ఆ టైంకి. ఈలోపు మీరు కంటైనర్స్, మట్టి ఇవన్నీ రెడీ చేసుకోండి. చక్కగా ఆకుకూరలతో స్టార్ట్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది అన్నమాట కొత్త వాళ్ళకి. ఎక్కువ ఖర్చు పెట్టకుండా తక్కువ బడ్జెట్లోనే మనం టెర్రస్ గార్డెన్ని స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇదంతా కూడా నెమలి తోటకూర అండి. ఎంత హెల్తీగా ఉందో చూసారా. ఇంక ఇది ప్రస్తుతానికైతే కట్ చేయట్లేదు, తర్వాత తీద్దాం. కింద కొంచెం కూరగాయలు ఉన్నాయండి, అవి కూడా కోసుకొద్దాం. నేల మీద వంగ మొక్కలు వేసుకున్నాం కదా, కాపు స్టార్ట్ అయిందండి. తెల్ల వంకాయలు అనమాట, పెద్ద సైజులో వచ్చింది కాయ చూడండి. పచ్చడి చేసుకుంటే వీటితో టేస్ట్ చాలా బాగుంటుంది. మునగ చెట్టు కాపు స్టార్ట్ అయిందండి, పూత పింద మీద ఉందన్నమాట. ఆ కాయ రెడీ అయింది, కోద్దాం. మునగాకుని మనం పప్పులో అలా వేసుకోవచ్చు. కాయలు, ఆకు రెండు కూడా వంటల్లోకి వాడుకోవచ్చు అండి. హెల్త్ పరంగా మంచిది. పిందెలు అవి బాగున్నాయి అన్నమాట. ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ వాడకుండా చక్కగా ఆర్గానిక్గా పండించుకుంటున్నాం. రుచితో పాటు పోషకాలు కూడా కలిగి ఉంటాయండి. నార్మల్ వంకాయలు అలాగే కొద్దిగా తోటకూర ఉందండి, కట్ చేద్దాం. ఇలా నాల మీద ఒక 2 మొక్కలు ఉన్నా చాలన్నమాట. కోసిన ప్రతిసారి మన వంటలోకి సరిపడా ఆకుకూర అనేది వస్తుంది. కట్ చేసాక మళ్ళీ కొంచెం వాటర్, ఎరువు అలా ఇస్తూ ఉంటే మళ్ళీ కొత్త చిగురులు అవి వచ్చి చాలాసార్లు హార్వెస్ట్కి వస్తాయి అన్నమాట. కింద నుంచి కోసుకొచ్చుకున్న కూరగాయలు, తోటకూర, నెక్స్ట్ వంకాయలు అనమాట. నేల మీద వేసిన చెట్టు చూసారా, పచ్చి పులుసు అలా కూడా చేసుకోవచ్చు అనమాట ఈ తెల్ల వంకాయలతో. చిన్న హార్వెస్టేనండి. మళ్ళీ కొత్తగా పాదులు అవి పెట్టుకోవాలి. ఆకుకూరలు కూడా అన్ని రకాలు కూడా మనం కనీసం అట్లీస్ట్ వారంలో ఒక 3 రోజులు అలా ఆకుకూరలు డైట్లో యాడ్ చేసుకోవాలంటున్నారు కాబట్టి దాని ప్రకారం ప్లాన్ చేసుకుని మనం ఆకుకూరలు అవి వేసుకుందాము. ఇదండి రోజు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.